రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు. నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనగ మరియు కుసుమ పంటలను విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ మరియు ప్రొద్దుతిరుగుడు పంటలను విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. గత 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడ్డం వల్ల నీరు సమృద్ధిగా ఉంది. ఈ సమయంలో రబీలో సాగు చేసుకునే పంటలలో పప్పుధాన్యపు పంటలైన శనగ, కంది, పెసర, మినుము ముఖ్యమైనవి. మన రాష్ట్రంలో శనగను రబీ పంటగా నల్లరేగడి భూముల్లో అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. దేశవాళీ రకాలైన JB11, JAKI 9218, ICCV 37, JG 130, జ్యోతి, ICCV 10, నంద్యాల శనగ 1, కాబూలీ రకాలైన KAK 2, పూలే G 95311, ICCV 2 సాగుకు అనుకూలం. ఎకరాకి దేశవాళీ రకాలైతే 25 నుండి 30 కిలోలు, కాబూలీ రకాలైతే 45 నుండి 60 కిలోలు వేసుకోవాలి. విత్తడానికి సరిపడా తేమ లేనప్పుడు ఒక తడిచ్చి విత్తనం వేసుకోవాలి. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుండి 8 సెంటీమీటర్ల లోతులో తడి మట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 33 మొక్కలుండేటట్లు చూసుకోవాలి. విత్తనం మరియు నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను అరికట్టడానికి విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బాండిజం లేదా 1 నుండి 1.5 గ్రాముల విటావాక్స్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కందిని రబీ పంటగా అక్టోబరు 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఎర్ర భూముల్లో, మధ్యస్థ భూముల్లో అయితే 45 లేదా 60 × 10 సెంటీమీటర్లు, నల్లరేగడి భూముల్లో అయితే 75 లేదా 90 × 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. LRG 41, ICPL 85063, WRG 27, PRG 158, MRG 1004, WRG 53, RTG 1, WRG 65, TDRG 4, ICPH 2740 రకాలు రబీలో సాగుకు అనుకూలం. మొదటగా కిలో విత్తనానికి థైరామ్ లేదా కాప్టాన్ 3 గ్రాముల చొప్పున పట్టించాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200 నుండి 400 గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం చివరి దిక్కులో వేసి విత్తుకోవాలి. పెసర పంటను రబీ కాలంలో అక్టోబర్ నెలంతా విత్తుకోవచ్చు. ఎకరానికి 12 నుండి 14 కిలోల విత్తనాన్ని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. విత్తనాన్ని విత్తే ముందు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫేట్ మందును వాడి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. పంట తొలిదశలో రసం పీల్చు పురుగుల నివారణకు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సమ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. LBG 460, WGG 37, WGG 2, TM 96-2, MGG 348, MGG 347, MGG 351, WGG 42 రకాలు రబీలో సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరం చివరి దిక్కులో వేసి విత్తుకోవాలి. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి సాంబా మసూరి రకం కల్లూరులో క్వింటాలుకు కనిష్ట ధర 1365, గరిష్ట ధర 1450.
నేలకొండపల్లిలో క్వింటాలుకు కనిష్ట ధర 1450, గరిష్ట ధర 1550. వైరాలో క్వింటాలుకు కనిష్ట ధర 1380, గరిష్ట ధర 1460. పత్తి ఆదిలాబాద్లో క్వింటాలుకు కనిష్ట ధర 4000, గరిష్ట ధర 4300. కొత్తగూడెంలో కనిష్ట ధర 4100, గరిష్ట ధర 4600. నిర్మల్లో కనిష్ట ధర 4300, గరిష్ట ధర 4400. జొన్న ఆర్మూరులో క్వింటాలుకు కనిష్ట ధర 1340, గరిష్ట ధర 1370. సత్తుపల్లిలో క్వింటాలుకు కనిష్ట ధర 1310, గరిష్ట ధర 1325. సిద్దిపేటలో క్వింటాలుకు కనిష్ట ధర 1300, గరిష్ట ధర 1522. ఈ ఆదివారం అక్టోబర్ 16 ఉదయం 6:30 రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో సంకర వరి విత్తనోత్పత్తి అనే అంశంపై డాక్టర్ ఏఎస్ హరిప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త, ఐఐసిఆర్, ఐఐఆర్ఆర్ రైతులడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలో నువ్వుల సాగులో మెళకువలు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి విచ్చేశారు డాక్టర్ రంగనాథ్ గారు, ప్రధాన శాస్త్రవేత్త, నూనె గింజల పరిశోధనా సంస్థ ఐఐఓఆర్, రాజేంద్ర నగర్. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా అసలు ఈ నువ్వుల పంట ప్రాముఖ్యత ఏంటంటారు? ఈ నువ్వుల పంటను అనాదిగా మనం పండిస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే ఈ పంట మనము పుట్టుక నుండి అంటే ఉదాహరణ మరణం వరకు కూడా మన సంస్కృతి అంటే మన జీవన శైలిలో కలిసిపోయింది. అన్ని నూనె గింజలతో మనం పోలిస్తే ఈ నువ్వుల పంట చాలా బాగా పనికి వచ్చింది. అదే కాకుండా ముందుగా మనం చూసుకున్నట్లయితే సుమారు మనం 5,000 కోట్ల వరకు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ని సంపాదిస్తున్నాం. అంటే ముందు సుమారు దీన్ని 10,000 కోట్ల వరకు పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నువ్వుల పంటను అధికంగా పండించి రైతులు బాగా లాభాలు ఆర్జించాలని మేము అనుకుంటున్నాం. అంటే దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఈ నువ్వుల పంట చాలా ప్రాముఖ్యత. ముఖ్యంగా నూనె గింజల్లో ఇదే ఒకే ఒక పంటని మనము దిగుమతి అనేది చేసుకోవడం లేదు, అది అన్ని ఎగుమతి చేస్తున్నాం. అందువల్ల మనకు నూనె గింజల వంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ నువ్వుల పంట ప్రాముఖ్యత చాలా ముఖ్యం. అది మనమే యాక్చువల్లీ ప్రపంచంలో నంబర్ 1 అంటే ఉత్పత్తి అనుకోండి, అంటే ప్రొడక్షన్ అనుకోండి, ఏరియా అనుకోండి. కాబట్టి ఈ నంబర్ 1 పొజిషన్ని మనం ఉంచుకోవాలంటే ముందు ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. సాగులో కానీ మన విస్తీర్ణంలో కానీ దిగుబడిలో కానీ మనం దిగుబడి లేదు కానీ సాగులోను మరియు విస్తీర్ణము తర్వాత ప్రొడక్షన్ అంటారు. అంటే దాంట్లో మనం నంబర్ 1 పొజిషన్లో, ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఈ నువ్వుల పంటను సుమారు 18 నుండి 20 లక్షల హెక్టార్లో మన దేశంలో పండిస్తున్నారు. అదే మన తెలుగు రాష్ట్రాలు అనుకోండి, తెలంగాణ, ఆంధ్రాలో సుమారు 3 నుండి 4 లక్షల హెక్టార్లో పండిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం అంటే ఖరీఫ్ సీజన్లోను, తర్వాత చలికాలం అంటే రబీ సీజన్లోను, తర్వాత వేసవికాలం కూడా బాగా పండిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన వేసవికాలంలో చూస్తే ఈ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల వరి తర్వాత వేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ పంట. ఇందాక మీరు చెప్పారు అంటే దిగుబడిలో అంటే విస్తీర్ణంలో సాగులో మనం మొదటి స్థానంలో ఉన్నాం, దిగుబడిలో మాత్రం కాదు అన్నారు. అంటే ఈ రైతులకు దిగుబడి తక్కువగా రావడానికి కారణాలు ఏంటంటారు? ఏమండి, ముఖ్యంగా ఈ పంటలో మనం యాజమాన్య పద్ధతులు సరిగా పాటించడం లేదు. యాజమాన్య పద్ధతులుగానే బాగా పాటించగలిగితే మన దేశం యొక్క సగటు దిగుబడులని ఇతర దేశాలతో కూడా చేసుకునేంత అవకాశం ఉంది. మన రైతులు ఏం చేస్తారంటే పోయి వెదజల్లు వచ్చేస్తారు, తర్వాత కోతకు పోతారు. అలా కాకుండా ఇప్పుడు భూసార పరిరక్షణ అనుకోండి, నీటి యాజం అనుకోండి, సస్యరక్షణ లాంటివి చేసుకోగలిగితే మన రైతులు కూడా మిగతా దేశాలతో సమానంగా చేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు మన తెలంగాణలో కరీంనగర్ ప్రాంతాలు తీసుకోండి, లేదా ఆంధ్రాలో తణుకు ప్రాంతం అనుకోండి, కడప ప్రాంతాల్లో మన రైతుల దిగుబడులు ప్రపంచంలో ఎక్కువగా వచ్చేటువంటి దిగుబడులు తక్కువేం కాదు. కానీ ఏమంటే ఇవన్నీ చాలా తక్కువ దీనిలో ఉన్నాయి, అంటే సుమారు 1-2% అంతే. కానీ ఈ సక్సెస్ స్టోరీస్ అంటామే, వీటిని మనం ఎక్కువ మంది రైతుల్లో చేయగలిగితే వాళ్ళకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది.
మరి ఇలాంటి అధిగమించడానికి ఏం చేయాలి వాళ్ళు వ్యవస్థ? ముఖ్యంగా ఏమంటే వాళ్ళు చూడండి, నాణ్యమైన విత్తనము, మంచి మేలైన వంగడాలు వేసుకోవాలి. తర్వాత భూసార పరిరక్షణ బాగా చూసుకోవాలి. ఉదాహరణకు కడప లాంటి ప్రాంతాల్లో చూసుకోండి, మన ప్రపంచంలోనే ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ప్రాంతం. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ కేక్స్ అంటే చెక్క లాంటివి వేసుకొని అది ఆనియన్ లాంటి పంటల తర్వాత వేయడం వల్ల మంచి భూసారం. ఉదాహరణకు నేషనల్ యావరేజ్ చూసుకుంటేనే వెస్ట్ బెంగాల్ చాలా హైయెస్ట్ ఉంది. ఆ ప్రకారంగా కూడా మనం ఎక్కువ చేసుకోవడానికి ఇప్పుడు తణుకు ప్రాంతం అనుకోండి, మన కోస్తాలు అనుకోండి, తెలంగాణ అనుకోండి, పెంచుకోవడానికి చాలా అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అనుకోండి, నీటి యాజమాన్యం అనుకోండి, సస్యరక్షణ అనుకోండి, మనం బాగా చేయగలిగితే మన దిగుబడులు కూడా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది. మరి నీటి యాజమాన్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఈ పంట ఏ పంటనైనా మీరు పండించాలనుకోండి, ఇప్పుడు మనకు అంటే న్యూట్రిషన్ అంటారు, అంటే భూసారం, న్యూట్రిషను, తర్వాత నీరు చాలా ముఖ్యం. మనం పంటను వేసినప్పుడు ఈ పంట రకరకాలుగా నీటి ఎద్దడికి ఇది అవుతుంది. ఉదాహరణకి ఏమంటే ఇప్పుడు కీలక దశలు అనేటువంటి మనకు పూత దశ అనుకోండి, గింజ కట్టే దశ అనుకోండి, తర్వాత పంటలో మనం ప్లాంట్ స్టాండ్ అంటాం, ఉండడానికి కూడా సరిగా అంటే జర్మినేషన్ అంటే విత్తనం బాగా మొలకెత్తి పంట సాంద్రత మొలక శాతం బాగుండాలంటే, తర్వాత పంట సాంద్రత కూడా బాగుండాలంటే నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. కాబట్టి మనం పంట విత్తిన తర్వాత తప్పకుండా ఒక నీటి తడిని ఇవ్వగలిగితే మనము ప్లాంట్ స్టాండ్ని బాగా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనకు ఈ మొక్కల సాంద్రత బాగా ఉండే పంట అదే పొలానికి మిగతా దానికి చూసుకుంటే రైతుల పొలాల్లో ఒక్కోసారి 30-40% కూడా మొక్కల సాంద్రత ఉండదు, అంటే ప్లాంట్ స్టాండ్. అందువల్ల దిగుబడులు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పంటలోనైనా కీలక దశలు ఉంటాయి, ముఖ్యంగా పూత దశ మరియు గింజ కట్టే దశ. ఈ పూత దశ మరియు గింజ కట్టే దశలో నీటి ఎద్దడి లేకుండా మనము చూసుకున్నట్లయితే దిగుబడులను గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. అదే మన ఉదాహరణకు మన రైతులు ఇప్పుడు రబీలో కానీ వేసవిలో కానీ వేసినప్పుడు మంచి నేలలు అయితే, అంటే నేలను తేమ సంరక్షించుకునే గుణాన్ని బట్టి చూసుకొని 2 లేదా 3 ఒకసారి 4 వారాలైనా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు చలికాలం అనుకోండి, నీటి రిక్వైర్మెంట్ అంటే తేమ అవసరం తక్కువ ఉంటుంది కాబట్టి 3-4 వారాలకు ఒకసారైనా ఇచ్చుకోవచ్చు. అంటే 2 లేదా 3 ఒక్కొక్కసారి అంటే ఎండ తీవ్రత పెరిగినప్పుడు వేసవికాలంలో అయితే 4 తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం నీటి యాజమాన్యం బాగా చూసుకోగలిగితే దిగుబడులు బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే వర్షాకాలంలో అనుకోండి, మురుగునీరు ఉండకుండా చూసుకోవాలి. మురుగునీరుగాన నిలిచి ఉండినట్లయితే మొక్కల సాంద్రత తగ్గిపోయి మొక్కలు చచ్చిపోయి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉండదు. కాబట్టి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. ఇప్పుడు మన పంట దిగుబడి పెరగాలంటే మంచి రకాలను ఎంచుకోవడం కూడా ఒక ముఖ్యమైన అంశం కదా. మరి ఈ రకాలను ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంచుకోవాలి? ఏమిటి ఈ నువ్వుల పంట ముఖ్యంగా దీన్ని ఈ మన వాతావరణం అంటే ఉదాహరణకు టెంపరేచర్ అనుకోండి, లైట్ అనుకోండి, దీనికి చాలా ఇదేంటి ఫోటో థర్మోసెన్సిటివ్ అంటారు. కాబట్టి ఏ ప్రాంతానికి ఏ సీజన్కు ఏ కాలానికి అనువైందో అది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు మన తెలంగాణ ప్రాంతాలు అనుకోండి, శ్వేత అనే రకం చాలా బాగా వస్తుంది. అదే కాకుండా చందన, హిమ అనే రకాలు కూడా ఉన్నాయి. కానీ కాబట్టి రైతుల దగ్గర బాగా శ్వేత రకం బాగా పాపులర్ అయింది. అదే కాకుండా ఇంతవరకు మనకు ఉన్నట్లు ఈ ఎక్స్పోర్ట్కు అంటే ఎగుమతులకు బాగా పనికొస్తుంది. అది తెల్ల రకం బాగా గింజ బాగుంటుంది. కాబట్టి శ్వేత రకాన్ని బాగా మనం పండించుకోవచ్చు. అంటే సుమారు 90 రోజుల్లో కోతకు వచ్చే రకం, తెల్లగా బాగా మంచి గింజ పెద్దగా ఉండడం వల్ల మంచి దిగుబడులు రావడానికి, తర్వాత రైతులకు లాభాలు తీసుకునే అవకాశం ఉంది. అదే మన ఆంధ్ర ప్రాంతాలకి అనుకోండి, వరాహ, గౌతమి, శారదా రకాలని మనం పండించుకోవచ్చు. ఈ శారదా అనే రకం చాలా బాగా ఇప్పుడు పికప్ అవుతుంది. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో కూడా దిగుబడులు బాగా వచ్చి అది కూడా అంటే సుమారు మన తెలుగు రాష్ట్రాలకు వస్తే సుమారు మన పంట కాలం 85 నుండి 90 రోజులు వస్తుంది. అదే చలికాలంలో అయితే 1 వారం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవి మనకు బాగా అనుకూలమైన రకాలు కాబట్టి వీటినే వాడుకోవాలి. ముందుగా వేరే రకాలు ఉండేది, దానికి ఇప్పుడు వెర్రితల లాంటి రోగాలు ఎక్కువ రావడం వల్ల వాటిని తగ్గించేసాం. రాజేశ్వరి అనే రకాలు లేదు, అలాగే గౌరీ మాధవ్ కూడా చాలా తగ్గించేసాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ దీంట్లో మంచి గుణగణాలు ఉన్న రకాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఏవి రైతు సోదరులు ఎంపిక చేసుకోవచ్చు వాళ్ళ ప్రాంతానికి అనుగుణంగా? ఏమండి, నేను ఇప్పుడు ముందు చెప్పినట్లు తెలంగాణ ప్రాంతానికి 3-4 ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం శ్వేత రకం గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. ఎందుకంటే శ్వేత బాగా రైతుల దగ్గర బాగా పాపులర్ అయింది. తర్వాత మంచి దిగుబడులు ఆదాయం ఇస్తుంది. కాబట్టి శ్వేత రకం తెలంగాణ ప్రాంతాలకు చాలా బాగా పనికొస్తుంది. కొత్తగా ఇప్పుడు కొద్దిగా మన ఈ శారదా రకాన్ని కూడా రైతులు కొద్దిగా ప్రయత్నిస్తున్నారు. అది కూడా ట్రై చేసుకున్నారు. ఎందుకంటే ఇది కూడా కొత్త రకం. అదే కాకుండా ఆంధ్ర ప్రాంతాలకు వెళితే రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలకు మనకు చాలా వెరైటీసే ఉన్నాయి. ఉదాహరణకు వరాహ, గౌతమి, ముందు గౌరీ, మాధవి ఉండేది. అవే మన రకాలైతే కొన్ని మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ అనుకోండి, వేరే దేశాల్లో కూడా బాగా దిగుబడులు ఇచ్చాయి.
కానీ ఇప్పుడు చాలా బాగా పాపులర్ అవుతున్న రకం అంటే శారద, దాన్ని వైఎల్ఎం 66 ఉంటారు. కాబట్టి దీన్ని ఆంధ్ర ప్రాంతంలోను, ఉత్తర రాయలసీమ ప్రాంతాల్లోనూ బాగా పండించుకొని అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాల్ లైన్లో ఉన్నారు చూద్దాండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పారా? నా పేరు వచ్చి మోహనపల్లి, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. రంగనాథ్ గారు ఉన్నారు. నువ్వులలో బాగా గడ్డి పెరుగుతుందండి. ఒక్కసారి రిపీట్ చేస్తారా? నువ్వు సాగు చేస్తున్నామండి, అందులో గడ్డి బాగా పెరుగుతుంది, చెట్లు పెరుగుతలేదు. గడ్డి బాగా పెరుగుతుంది. ఓకే, కలుపు. ఓకే, ఏమండి, ఇప్పుడు ఏ పంట పండించినా కూడా మనము ఒక్కొక్కసారి ఈ కలుపు యాజమాన్యం సరిగా చేసుకోలేదుకోండి, పంట చాలా మొక్కలు సన్నగా అయిపోయి దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మీరు కలుపు మందు వాడేటంటే ఉదాహరణకు ఫ్లూక్లోరాలిన్ అనుకోండి, లేదా పెండమిథిలిన్ లాంటి మందుల్ని అంటే ముందుగా, దీన్ని ఎప్పుడు ప్రీ ప్లాంట్ అంటాం, అంటే ముందుగా విత్తుకునే టైంలోనే వేసుకోవాలి. అంటే ఇది పోస్ట్ కాదు. కొద్దిమంది అనుకుంటారు మనం పంట వచ్చిన తర్వాత వేసుకోవడం అని. ఈ నువ్వుల పంట స్వల్పకాలికం, అంటే సుమారు 80-90 రోజులు వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు ప్రీ ఎమర్జెన్సీ అనే వాటికే వెళ్ళాలి. అంటే చాలా కాలం అనుకోండి పంట కాలం, అప్పుడు మీరు పోస్ట్ ఎమర్జెన్సీకి పోవచ్చు. కాబట్టి ఫ్లూక్లోరాలిన్ కానీ పెండామెథిలిన్ మందులని మనం వాడుకొని చేసుకోవచ్చు. లేదా మీరు మామూలు గుంటకలతో గన మీరు అంతర్కృషి చేసుకొని మనుషులతో మనము మొక్కల మధ్య ఉండే వాటిని కూడా తగ్గించుకోవచ్చు. అంటే రాను రాను ఇప్పుడు కలుపు సమస్య ఎక్కువ అవడం వల్ల ఏ పంటలోనైనా, అంటే నువ్వులు అనుకోండి, ఏ దాంట్లో ఉన్నా కలుపు నివారణ చాలా ముఖ్యము. మనం కలుపు నివారణ బాగా చేసుకున్నట్లయితే మొక్కకు బాగా పోషకాంశాలు అంది, రోగాలు పురుగులు తగ్గి దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కలుపు నివారణ చేసుకుంటేనే మీకు బాగా ఈ క్యాప్సూల్స్ అంటారు అది ఇచ్చేసి గింజ బాగా కట్టి తాలు గింజలు తగ్గి అధిక దిగుబడులు రావడానికి. అదే మీ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలు చూసారనుకోండి, బాగా చేసే వాళ్ళకు 4-5 క్వింటాలు కూడా ఎకరానికి వస్తుంది. అంటే అదే కలుపు సమస్య ఉందనుకోండి 20-30-50 కిలోలు కూడా రావడం లేదు. కాబట్టి కలుపు నివారణ చేసుకోవడం చాలా అవసరం. అంటే దిగుబడి తగ్గడానికి మన కలుపు కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే కలుపు వచ్చిన తర్వాత కాకుండా పంట మన స్టార్టింగ్ సమయంలోనే వాళ్ళు ఈ నివారణ చర్యలు తీసుకోవాలి అంటారు. అదేనండి, నేను అన్నట్లు కొంతమంది ఏం తెలుసా, బాగా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు దీన్ని వీడిసైడ్ అంటాం, వీడిసైడ్ కొట్టుకునే సామర్థ్యం ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఈ ఫ్లూక్లోరాలిన్ మందు కానీ లేదా పెండామెథిలిన్ మందు కానీ మనము ముందుగానే దాన్ని ఈ వీడిసైడ్స్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రీ ఎమర్జెన్సీ అంటారు, అంటే ముందుగా వేసుకునేది. ఎప్పుడే కానీ స్వల్పకాలిక పంటలకు మనం ప్రీ ఎమర్జెన్సీ వేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్సీ అనేది ఏమంటే పంట సుమారు 10-15 రోజుల తర్వాత వేస్తారు. మన నువ్వుల పంటలో పోస్ట్ ఎమర్జెన్సీ పనికిరావు. స్వల్పకాలిక పంట కాబట్టి ప్రీ ఎమర్జెన్సీ మందులు ఏమిటి ఫ్లూక్లోరాలిన్ లేదా పెండమెథిలిన్ వంటి మందును మనం పిచికారీ చేసుకొని బాగా చేసుకోవచ్చు. దానికి ఏమంటే మా భూమిలో తేమ బాగా ఉండేట్టు చూడాలి. అట్లా ఉంటే ఉదాహరణకు 90-95% కలుపు నివారణ అయ్యే ఛాన్స్ ఉంది. తేమ బాగా లేదనుకోండి ముందు కొట్టుకున్నప్పుడు, లేదా బాగా అంటే మిక్స్ అవ్వాలి. ముఖ్యంగా ఏమంటే ఆ మట్టితో బాగా కలవాలి, కలిసినప్పుడే కలుపు నివారణ అవుతుంది. అది కాకపోతే మనము అంతర్కృషి చేసుకుని, ఇప్పుడు మన పశువులతో అంతర్కృషి చేసుకుని ఒక 2 సార్లు 8-10 రోజుల వ్యవధిలో 2 సార్లు అంతర్కృషి చేసుకోవచ్చు. తర్వాత మొక్కల మధ్య ఉండే కలుపును మనం చేతితో మనుషులతో తీసుకోవచ్చు. ముఖ్యంగా మొదటి కలుపు తీసేటప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా ఉండేటువంటి మొక్కల్ని తీసేయాలి. అంటే బలంగా ఉండేటువంటి మొక్క ఒకటి ఉంచి మిగతా సన్నగా ఉండే మొక్కలు తీసేస్తే మొక్క బాగా వచ్చి, అంటే కొమ్మలు అంటే బ్రాంచెస్ బాగా వచ్చి, క్యాప్సూల్స్ అంటారు అంటే ఇవి బాగా వచ్చి గింజ బాగా కట్టి తాలు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పంటలోనూ, ఒక నువ్వులే కాదు అన్ని పంటలోనూ ఈ రోజుల్లో కలుపు సమస్య చాలా ఎక్కువైంది. కాబట్టి రైతులు కొద్దిగా శ్రద్ధ ఉంచి కలుపు నివారణ చేసుకోగలిగితే మన దిగుబడులను 2-3 రెట్లు పెంచుకునే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా ఆదాయం పెరుగుతుంది. ఒక కాలర్ లైన్లో ఉన్నారు చూద్దాం. హలో, నమస్తే అండి. కాల్ కట్ అయినట్టుంది. సార్ హలో హలో నమస్తే అండి. నమస్కారం సార్, నేను కృష్ణయ్య కలవకుర్తి సార్. కృష్ణయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ రంగనాథ్ గారు. మేము ఇప్పుడు మక్కలు వేసినాం, మక్క చేనంతా పోయింది. అంటే ఇప్పుడు వరి పొలంలో వేసినాం కాబట్టి దాంట్లో మేము ఇప్పుడు దాన్ని దున్నించి మక్కలు ఇప్పుడు ఏ సీజన్ లో ఇప్పుడు వేయొచ్చునా ఒక 15-20 రోజుల్లో వేస్తే ఏ రకం బాగుంటుంది? ఏమండి, ఇప్పుడు ఈ నువ్వుల పంటను ముఖ్యంగా ఏమంటే చెప్పండి. ఈ నువ్వుల పంటను ముఖ్యంగా మనం రైతులు ఎలా పండిస్తున్నారంటే దీన్ని కంటింజెంట్ క్రాప్ అంటారు. అంటే వేరే పంటలు పోయినప్పుడు
లేదా వేరే పంటలు మనం వేసుకోవడానికి అవకాశం లేనప్పుడు ఇది స్వల్పకాలిక పంట కాబట్టి మనం అంటారు చూడండి క్యాచ్ క్రాప్ అనుకోండి, లేదా పంటల మధ్య సరళిలో మధ్య అనుకోండి అట్లా. కాబట్టి ఇప్పుడు మొక్కజొన్న వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. కానీ ఏమంటే ఇది ఇప్పుడు గడ్డలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, దీన్ని క్లాట్స్ అంటారు. ఈ గడ్డలు బాగా లేకుండా చూసుకొని, అంటే దుక్కిని బాగా దున్నుకొని మీరు మెత్తగా బాగా చేసుకోగలిగితేనే మొక్కల సాంద్రత బాగుంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత బాగుండాలంటే గడ్డలు లేకుండా చూసుకోవాలి, దీన్ని క్లాట్స్ అంటాం. అలా చేసుకుని మీరు విత్తుకున్నట్లయితే నువ్వుల పంటను వేసుకోవచ్చండి. ముఖ్యంగా శ్వేత రకం నేను చెప్పినట్లు మా కల్వకుర్తి మహబూబ్ నగర్ ఏరియా కాబట్టి మీరు వేసుకుని బాగా పండించుకోవడానికి అవకాశం ఉంది. కానీ చాలా లేట్ చేయొద్దండి. చాలా లేట్ చేసినట్లయితే చలి ఎక్కువై దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. ఇమ్మీడియట్గా మీరు అన్నట్లు 1-2 వారాల్లో వేయగలిగితే తప్పేం లేదు. ఇందాక మీరు మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో శ్వేత శారద ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు కదా, అంటే ఈ తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఇది వర్తిస్తుందా, లేదా ఒక్కొక్క అంటే విభిన్న మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ కరీంనగర్? మన తెలంగాణలో అన్ని రాష్ట్రాలకు మన శ్వేత అనే రకం చాలా బాగా పాపులర్ అయింది. మనము అందుకే జగిత్యాల మన ఇప్పుడేముంటే దేశంలో ఈ నువ్వుల పంట గురించి మన పరిశోధన చేయడానికి జగిత్యాలలో మన పరిశోధన కేంద్రం ఉంది. వారు దీన్ని బాగా పాపులర్ చేయడానికి విత్తనోత్పత్తి అనుకోండి, దీన్ని సముదాయించడము, కోఆర్డినేట్ చేయడము, ఎక్కడ మనకు విత్తనాలు దొరుకుతాయి ఏంటి అన్ని చేయడానికి విత్తనాభివృద్ధి సంస్థలో అనుకోండి, లేదా డీలర్ల దగ్గర ప్రొడ్యూసర్ల దగ్గర చేయించి వాళ్ళు బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ శ్వేత అనే రకం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా మనం పండించుకోవడానికి అవకాశం ఉంది. అంటే కొత్త రకం కాబట్టి కొద్దిమంది కరీంనగర్ కొన్ని ప్రాంతాలు, ఎందుకంటే అది కొద్దిగా బ్రౌన్ రకం అంటారు. మన తెలంగాణలో ఎక్కువగా తెల్ల రకాన్ని వాడతారు, ఎందుకంటే ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కువ ఉంది వాడు తెల్లది. కానీ కొద్దిమంది ముందు కాలంలో మన వాళ్ళు ఎక్కువగా వాడేది నల్లది లేదా బ్రౌన్ రకం అంటారు. కాబట్టి కొద్దిగా ఆ రకాలు, ఇది ఉదాహరణకు శారద, కొద్దిమంది దాన్ని కూడా వాడుతున్నారు. ఒక కాలర్ లైన్లో ఉన్నట్టు చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. సార్ నా పేరు వచ్చి అమర్నాథ్ అండి. అమర్నాథ్ గారు చెప్పండి. కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధనవాడ గ్రామం సార్. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్ ఇప్పుడు నేను ఒక 10 ఎకరాలు తెల్లనువ్వు కలిగాం సార్. చెప్పండి. తెల్లనువ్వు సార్, ఇప్పుడు తెల్లనువ్వులో ఇప్పుడు సారు శ్వేత గురించి చెప్పారు కదా సార్, శ్వేత విత్తనం అని. అవును. అయితే మాకు శ్వేత దొరకలేదండి. మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడ వెస్టర్న్ అగ్రో సీడ్ ఇచ్చారు సార్, కేజీ 400 రూపాయలు తీసుకొని 10 బ్యాగులు తీసుకొచ్చాం అనమాట హైదరాబాద్ లో. సార్ ఇప్పుడు అది వెస్టర్న్ అగ్రో సీడ్ నాకు దిగుబడి ఎట్లా వస్తుంది సార్? ఏమండి, ఇప్పుడు నువ్వుల పంట అనేది యాజమాన్యం బాగా మీరు చేయగలిగితే ఎకరాకు 2 నుండి 3 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. బాగా చేసినట్టు మీ కరీంనగర్ చుట్టుపక్కల రైతులే 4 నుండి 5 కూడా తెచ్చుకున్నారు. కాబట్టి ఏమంటే ముఖ్యంగా భూసార పరిరక్షణ చేసుకోవాలి. మనం చాలామంది రైతులు ఏమంటే జస్ట్ వెదజల్లు వచ్చేస్తారు. అంటే దానికి మనం భూసారం అనుకోండి, ఎరువులు వేయకపోతే దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. అందుకే ముఖ్యంగా మనం చెప్పంటే ఇప్పుడు తేమను పరీక్షించుకోవాలన్నా, భూసారం బాగా మొక్కకు అందాలన్నా పశువుల ఎరువు చాలా ముఖ్యము. ఈ రోజుల్లో పశువుల ఎరువు చాలామంది వేయడం లేదు. మీరు ఎంత బాగా పశువుల ఎరువు వేసుకుంటే అంత బాగా దిగుబడి పెంచడానికి అవకాశం ఉంది. 2-3 టన్నులు వేసుకోవచ్చు. అలాగే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను కూడా ముందు దుక్కిలో వేసుకోవాలి. నత్రజని సగభాగం, తర్వాత భాస్వరం, పొటాష్ మొత్తం కూడా దుక్కిలో వేసుకోవాలి. తర్వాత మిగతా సగభాగం నత్రజని పూత వచ్చే దశలో ఒకసారి, తర్వాత గింజ కట్టే దశలో ఒకసారి ఇచ్చుకోవాలి. అలా మనము ఏమంటే భూసార లోపాలు లేకుండా చూసుకొని చేయగలిగితే 4 నుండి 5 క్వింటాలు కూడా ఎకరాకు మీ కరీంనగర్ ప్రాంతాల్లోనే తీశారు. అదే కాకుండా ఈ నూనె గింజల పంటలు ముఖ్యంగా ఏమంటే దీన్ని హై ఎనర్జీ క్రాప్స్ అంటారు. అంటే దీనికి మనం ఎక్కువగా భూసారాలు ఇవ్వగలగాలి. ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఇప్పుడు రాను సల్ఫర్ అనేది, జింక్ అనేది, బోరాన్ అనేది లోపాలు ఎక్కువ పడుతుంది. అలా ఏదైనా సూక్ష్మ పోషక పదార్థాలుగానా మీకు లోపం తెలిస్తే వాటిని కూడా మీరు సవరించగలిగితే మీరు దిగుబడులని 50 నుండి 100% పెంచుకోవడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా రైతుల పొలాల్లో దిగుబడి తక్కువగా ఉండే కారణం ఏమంటే భూసార లోపాలు. మన రైతుల పొలాల్లో సర్వే చేసినప్పుడు తెలియాలంటే భూసార లోపాలు గానా బాగా చూసుకోగలిగితే మీ దిగుబడులను 2 నుండి 3 రెట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు నేను ముందు చెప్పాను చూడండి, మన కడప ప్రాంతంలో చూసుకుంటే ఎకరాకు 6, 7, 8 క్వింటాలు కూడా తీస్తున్నారు చూడండి ఎకరాకు. అంటే వరల్డ్స్ హయ్యెస్ట్ ఈల్డ్స్. అందువల్ల ముందుగా నేను అన్నట్లు మనం ఈ సక్సెస్ స్టోరీని బాగా చేసుకోవాలంటే మీ కరీంనగర్ ప్రాంతాల్లోనే 5 నుండి 6 క్వింటాలు కూడా చేస్తున్నారు. కాబట్టి భూసార లోపాలు లేకుండా బాగా చేసుకోవాలి. తర్వాత సస్యరక్షణ కూడా ఒక్కోసారి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, నీటి యాజమాన్యం లాంటివి చేసుకోగలిగితే మీ రకాలు
లో కూడా మంచి రకాలు ఇప్పుడు ఉదాహరణకు చెప్పండి, చాలామంది శ్వేత రకాన్ని అమ్ముతున్నారు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో అమ్ముతున్నదంతా శ్వేత రకం అండి. కాబట్టి మీరు వేసిండేది మోస్ట్ ఆల్ శ్వేత రకమే ఉంటుంది. ఇప్పుడు పాత రకాలు లేవు. ఉదాహరణకు రాజేశ్వరి అనే రకం కానీ T85 అనే రకం కానీ ఎవరు పండించడం లేదు. కాబట్టి ఎక్కువగా ఇది శ్వేత, తెల్లది అంటే శ్వేత రకమే ఉంటుందండి. ఇందాక ఎరువుల యాజమాన్యం గురించి మీరు చెప్తున్నారు, దిగుబడి ఎక్కువ రావడానికి ఎరువుల యాజమాన్యంలో రైతులు చేసే పొరపాట్లు ఏంటి, వాళ్ళు ఎలా వీటిని అధిగమించాలి? ముందు జాగ్రత్త. రాను మన రైతులు ఎలా అయిపోయారంటే నువ్వుల పంట అంటే ఊరికే వెదజల్లి రావడము, తర్వాత పోయి కోసుకోవడం అని. ముందు కాలంలో చూసుకుంటే మన నేలలు బాగుండేవి, అప్పుడు బాగా దిగుబడి వచ్చేది. రాను ఏమంటే భూసారం చాలా తగ్గిపోయింది. కాబట్టి భూసారంగానే మనం ప్రయత్నించకపోతే దిగుబడులు చాలా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నేను ముందుగా అన్నట్లు పశువుల ఎరువు లాంటిది, ఇప్పుడు ఉదాహరణ కన్నానే ఇప్పుడు మీరు ఏదైనా అనుకోండి, అంటే ఆర్గానిక్ మెన్యూర్స్ అంటారు, ఏదైనా మీరు వేసుకొని భూమిని పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. ఉదాహరణకు మన దేశంలో హైయెస్ట్ ఈల్డ్స్ 2 to 3 times హైయెస్ట్ ఈల్డింగ్ వెస్ట్ బెంగాల్ యావరేజ్ ఈల్డ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా భూసారం బాగుండేతో పండిస్తున్నారు. అంటే వరి తర్వాత వేస్తారు, లేదా పొటాటో తర్వాత వేస్తారు. అంటే భూమిలో సారం బాగా ఉండడం వల్ల. అదే మన ఉదాహరణకు కడప ప్రాంతాన్ని తీసుకుని అక్కడ కూడా దిగుబడులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే వాళ్ళు వేసవిలో మంచిగా బాగా ఆయిల్ కేక్స్ వేస్తున్నారు. ఆయిల్ కేక్స్ అట్లా భూసారాలు బాగా మీరు చూసుకోగలిగితే, అంటే భూమిలో మనకు పంటకు ఏ పంటకైనా మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎక్కువగా కావాలి. అందుకే నేను అన్నట్లు 10 నుండి 20 కిలోలు నత్రజని, భాస్వరం మనము 8 నుండి 10 కిలోలు, అలానే పొటాషియం నుండి 10 కిలోలు. ఉదాహరణకు మనం టార్గెట్ ఈల్డ్ అంటాం. ఇప్పుడంతా ఏమంటే సైట్ స్పెసిఫిక్ న్యూట్రిషన్ అంటాం. మన పొలాల్లో వాళ్ళ దాంట్లో ఇప్పుడు భూసారం ఎంత ఉంది ఏంటి ఆల్రెడీ రైతులకు మన పరీక్షలు చేసి ఇస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు వేసుకోగలిగితే, వాళ్ళు టార్గెట్ ఈల్డే డబుల్ పెట్టారనుకోండి ఎక్కువగా వేయగలగాలి. అట్లా చేయగలిగితే మన దిగుబడులని 2 నుండి 3 రెట్లు పెంచుకునేటువంటి అవకాశం. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇప్పుడు దిగుబడి తక్కువగా రావడానికి కలుపు ఒక ప్రధాన కారణం అయితే, దాంతో పాటుగా భూసార పరిరక్షణ ఇది కూడా కారణం. దీని గురించి మరింత మాట్లాడడంతో ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం సార్. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి? మా నిజామాబాద్ జిల్లా మాచిరెడ్డి మండలం అంజయ్య సార్. అంజయ్య గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మా పేరు, మాది ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ జిల్లా కదా సార్. అయితే ఏం లేదు సార్, మా ఎక్కువ సార్లు చాలా రోజుల క్రితం నుంచి నిజామాబాద్ జిల్లాలో జనవరి, ఫిబ్రవరి ప్రాంతంలో నువ్వు వేసేవారు కదా సార్. మరి ఇప్పుడు వేసుకోవచ్చా సార్ నువ్వు? ఏమండి, ఇప్పుడు ఎక్కువగా ఈ జనవరి, ఫిబ్రవరిలో అంటే జనవరిలో వేసుకుంటేనే దిగుబడులు చాలా బాగా వస్తాయి. అందుకంటే చూడండి, ఉదాహరణకు వర్షాకాలంలో దిగుబడులు చాలా తక్కువ. కారణం అంటే చీడపీడల సమస్య ఎక్కువ, తర్వాత వర్షాలు ఎక్కువ రావడం వల్ల మొక్కల సాంద్రత కూడా తగ్గి దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. మీరు వేసవిలో గాన వేయగలిగితే దిగుబడులని 2 నుండి 3 రెట్లు ఎక్కువ చేసుకోవచ్చు. అందుకే చూడండి, మన ఉదాహరణకు మన దేశంలో చూసుకుంటే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఒక సామెత ఉంది, మీకు అధిక లాభాలు రావాలంటే నువ్వులు వేయండి అని. ఉదాహరణకు మన కోయంబత్తూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఈరోడ్ అనుకోండి, అక్కడ పోతే మన సామెత ఉంది, పంటల్లో ఏ పంట వేస్తే అధిక దిగుబడులు లాభాలు వస్తాయంటే నువ్వులు వేసుకుంటేనే. అది ఎందుకంటే కారణం ఎక్కువగా వాళ్ళు వేసవిలో వేస్తారు. వేసవిలో వేసినప్పుడు ఈ చీడపీడల సమస్య, రోగాలు తక్కువగా ఉండి మీరు బాగా వ్యవసాయం చేయడం వల్ల, ఉదాహరణ నేను ఇంతసేపు చెప్పినట్లు మీ కరీంనగర్ అనుకోండి, నిజామాబాద్ అనుకోండి, లేదా తణుకు ప్రాంతం అనుకోండి, కడప అనుకోండి, వాళ్ళ వేసవిలో చాలా బాగా చేస్తున్నారు. అందుకే మామూలు సగటు దిగుబడుల కన్నా నేషనల్ యావరేజ్ అంటాం 2 నుండి 3 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ఎకరాకు 5 నుండి 6 క్వింటాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీ నిజామాబాద్ ప్రాంతంలో జనవరిలో వేసుకోండి. కానీ ఫిబ్రవరిలో మొదటి వారం వరకు మాత్రమే వెళ్ళి చాలా లేట్ చేశారనుకోండి, పంట పూత మరి గింజ కట్టే దశలో ఎండ ఎక్కువ అవడం వల్ల దిగుబడి తగ్గడానికి అవకాశం ఉండదు. కాబట్టి జనవరిలో వేసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడు దీని గురించి చాలా రైతులకి చాలా సందేహాలు ఉంటాయి. ఏ కాలం మంచిదంటే ఇప్పుడు విత్తుకోవచ్చా లేదనేది. అలాగే విత్తనంలో మెళకువలు, ఇది కూడా మనకి ఒక ప్రధాన కారణం కదా మంచి దిగుబడి రావడానికి. మరి విత్తనంలో విత్తనం విత్తేటప్పుడు ఎలాంటి మెళకువలు తీసుకోవాలంటారు? ఏమండి, ఇప్పుడు మనం అనుకున్నట్లు దిగుబడి తక్కువ ఉండడానికి కారణం ఏమంటే మొక్కల సాంద్రత, అంటే ప్లాంట్ స్టాండ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత బాగుండాలంటే విత్తన శుద్ధి చేసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే ఈ విత్తనంతో వచ్చేటువంటి రోగాలు, సీడ్ బార్న్ డిసీజ్ అవి తగ్గించుకోవాలంటే విత్తన శుద్ధిని క్యాప్టామ్ అనుకోండి, థైరామ్ అనుకోండి, లేదా మ్యాంకోజబ్ లేదా కార్బనిజం మందులతో మనం విత్తన శుద్ధి చేసుకుంటే, అంటే విత్తనం నుండి వచ్చేటువంటి సీడ్ బార్న్ డిసీజెస్ తగ్గి మొక్కల సాంద్రత బాగుండి దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా విత్తనం సుమారు ఒక 2 కిలోలు సరిపోతుంది. విత్తనాన్ని ఏం చేయాలంటే మనం 2 కిలో విత్తనానికి అంటే ఒక 5 నుండి 10 రెట్లు ఎక్కువగా ఇసుకతో కలపాలి. ఇసుకతో కలిపి వేసుకుంటే బాగా పడడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా చాలామంది వెదజల్లుతూ ఉంటారు. వెదజల్లడం అనేది స్టాప్ చేయాలి, సాళ్ళలో వేసుకోవడం తప్పకుండా చేయాలి. అంటే సాలుకు 30 సెంటీమీటర్లు ఉండేట్లు వేసుకోవాలి. తర్వాత మొక్కకు ముందుగా నేను అన్నట్లు మొదటి కలుపు తీసేటప్పుడు పలచన చేసుకోవాలి. ఇట్లా పలచన చేసినట్లయితే కొమ్మలు బాగా అంటే బ్రాంచెస్ బాగా వచ్చి, క్యాప్సూల్స్ బాగా వచ్చి, దాంట్లో బాగా నిండింటే గింజలు వచ్చి అంటే తాళ సమస్య తగ్గి దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి నాణ్యమైన విత్తనం ఎన్నుకోవడము, తర్వాత విత్తన శుద్ధి చేసుకోవడము, బాగా విత్తుకోవడం కూడా చాలా అవసరం. మరొక లైన్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి సార్. 3 సంవత్సరాలు మోహన్ రావు అండి, నజర్ల వెస్ట్గోదావరి అండి. ఓకే, చెప్పండి. 3 సంవత్సరాల కొబ్బరిలో అంతర పంటగా నువ్వు వేసుకోవచ్చునా? ఏమండి ఏమంటే మనము దగ్గరగా ఈ కొబ్బరిలో దగ్గరగా వేసుకోకూడదు. అంటే మనము కొబ్బరి మీ డిస్టెన్స్ అదే దీన్ని ఏమంటారు, చెట్టుకు దూరం చూసుకొని మధ్యలో వేసుకోవాలి. మీరు చెట్టుకు దగ్గరగా వేసారనుకోండి, అక్కడ వేళ్ళు ఉండడం వల్ల భూసారం అందకుండా అంటే ఏమంటే పంట దాన్ని ఏదంటే షేడ్ ఎఫెక్ట్ వల్ల తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు మధ్యలో కొన్ని రోజు చేసుకోవచ్చండి. అంటే దిగుబడులు ఎక్కువ రావు, కానీ కొద్దిగా రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎక్కువగా అంతర పంటగా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు అంతర పంటగా వేసుకునేటప్పుడు ఈయన అడిగినట్టుగా ఎంత మనం సాళ్ళకి మధ్య ఏమండి ముఖ్యంగా ఏమంటే పెద్ద చెట్లు, ఇప్పుడు మన ఫ్రూట్ ట్రీస్ అనుకోండి, చెట్లు పెట్టేటప్పుడు దానికి రూట్ జోన్ అంటారు. రూట్ జోన్లో ఎప్పుడు వేసుకోకూడదు. వేసుకుంటే అసలు పంట అనేది రాదు. కాబట్టి మధ్యలో చూసుకోవాలి, ఎన్ని రోజులు మనకు రావడానికి అవకాశం ఉంటుంది చూసుకొని మధ్యలో ఒక 30%, 50% అంత మాత్రం వేసుకోవాలి. కాబట్టి ఎక్కువ దగ్గరకు వేసారనుకోండి మొక్క ఈ ప్రధాన పంటకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది మీరు ఆర్చర్డ్స్లో చెప్పారు. అదే కాకుండా మనం వర్షాకాలంలో చూసుకుంటే ఎక్కువగా కందితో వేస్తారు. కందితో వేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వర్షాకాలంలో దీన్ని రెయిన్ఫెడ్ అంటారు. వేసేటప్పుడు 2-3 పంటలు వేసుకోవడం చాలా అవసరము. ముందు కాలంలో మనం అక్కడే వేసేవాళ్ళు. ఎందుకంటే ఒక పంట పోతే ఇంకొక పంట అయినా వస్తుందని. అంటే ఎప్పుడు మనకు డ్రౌట్ బెటర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పంట లాస్ అవుతుందో తెలియదు. కాబట్టి మనము కంది లేదా అంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి పంటలు అవి మనం ఎక్కువ దూరం వేస్తాం. కాబట్టి మధ్యలో 3, 4, 5 వరుసలు వేసుకోవచ్చు. అంటే ఒక వరుస కంది అనుకోండి, మధ్యలో 5 నుండి 6 వరుసలు అట్లా మన ఇది ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆల్రెడీ గుంటకలు అంటారు, వాళ్ళ దగ్గర గొర్రు అని ఉంటుంది. దాన్ని బట్టి రైతులు ఆల్రెడీ వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మనము ఈ లాస్ అనేది పంట లాస్ కాకుండా ఉండాలంటే అంతర పంటగా వేసుకోవడం చాలా అవసరం. కందితో చాలా బాగా వేసుకోవచ్చు. తర్వాత మిగతా మన ఉదాహరణకు పల్సస్ అనుకోండి, గ్రీన్ గ్రామ్ అనుకోండి, అంటే పెసలు అనుకోండి, లేదా మినుములు, వీటితో కూడా వేసుకోవచ్చు. తర్వాత వేరుశనగతో కూడా బాగా వేసుకోవచ్చు. ఇందాక భూసార పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. ఇప్పుడు భూసార పరీక్షలు ఎన్ని రోజుల ముందు చేయించాలి? విత్తనం వెదజల్లే ముందు కానీ విత్తే ముందు? ఏమండి మనము రైతులకు ఆల్రెడీ అనుభవాలు ఉన్నాయి. అదే కాకుండా ఆల్రెడీ చుట్టుపక్కల మన వ్యవసాయ అధికారులు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ పంట కోసమని మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎంత దిగుబడి తీసుకుని ఎలా చేయాలి, రైతులకు మంచి అనుభవం ఉంది. కాబట్టి నేను అన్నట్లు పశువుల ఎరువు బాగా వేసుకోవాలి. ఎంత ఎరువు వేసుకుంటే అంత మంచిది. అలాగే మీరు మన ఉదాహరణ ఆయిల్ కేక్స్ లాంటివి వేసుకుంటే మంచిది. అది కాకుండా ఇప్పుడు నత్రజని అన్నాను, ఉదాహరణకు 8 నుండి 10, ఇంకా మీరు బాగా దిగుబడి తీసుకుంటే 15-20 కిలోలు వచ్చేట్లు కూడా నత్రజని అంటే యూరియా వేసుకోవచ్చు. అలాగే భాస్వరం, కొన్నిసార్లు మన ఆల్రెడీ నీళ్ళల్లో భాస్వరం చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ కూడా చేయొచ్చు. దానికే మనం పిఎస్బి లాంటివి వేసుకుంటే ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా నీళ్ళలో ఉండేటువంటి భాస్వరాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పొటాష్ అనేది గింజ కట్టుకోవడానికి చాలా అవసరం. తాలు ఎక్కువ రావడానికి కారణం ఏమంటే పొటాష్ లోపాలు ముఖ్యంగా గింజ కట్టే దశలో కనిపిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఈ రోజుల్లో కాలంలో మనం ఎక్కువగా ఆల్రెడీ క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెంచాం. కాబట్టి ఈ సూక్ష్మ పోషక పదార్థాలు చాలా లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు సల్ఫర్ అనుకోండి, ఆ నూనె గింజలకు చాలా బాగా పనికొస్తుంది. బోరాన్ అనుకోండి, గింజ కట్టడానికి పనికొస్తాయి. అట్లా జింక్ కానీ కాల్షియం కానీ ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. అందుకే మనం ఏం చెప్తున్నామంటే భాస్వరం ఎరువు వేసేటప్పుడు సూపర్ ఫాస్ఫేట్ వేసుకోండి అంటాం, లేదా జిప్సం లాంటి మందులో ఆయిల్ సెట్ నూనె గింజలకు వేయండి అంటాం. వేయడం వల్ల బాగా నూనె శాతం వచ్చి బాగా గింజ కట్టి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు చేసే ఇదేమంటే భూసార పరీక్షణ చేసుకోరు. అంటే ముఖ్యంగా భూసారాన్ని చేసుకోవాలంటే తమ దిగుబడులను బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. మరొక లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, నమస్తే అండి. సార్ నమస్కారం. మాకు ఈ నువ్వులు పంట ఉంది కదా సార్, ఇది అవును, ఈ పంట నిలబడడానికి యూరియా ఏమంటారని ఎక్కువ రావడానికి అని చెప్పేసి అది యూరియా వేస్తే పంట ఎక్కువ వస్తుందంటే ఫ్లవర్ అది యూరియా వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది అంటున్నారా? ఎక్కువ వస్తుందా లేదా అంటున్నారా? అవునండి. ముందుగా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్తారా? నా పేరు శ్రీనివాస్ అండి, కర్నూలు.
ఏమండి ఏ పంటకైనా కూడా మనం యూరియా అనేది సమతుల్యం ఉంటారు చూడండి, చాలా బాగా వేయాలి. చాలా ఎక్కువ వేశారనుకోండి, అదే ఉదాహరణకు భాస్వరం లేదనుకోండి, మిగతా లేకపోతే మొక్క ఏపు బాగా పెరిగి గింజలు అనేది కట్టదు. కాబట్టి ఎప్పుడే కానీ యూరియాని ఎక్కువగా వేసుకోకూడదు. ఎంత మనకు నీళ్ళ బట్టి మన మిగతా ఉదాహరణకు భాస్వరము పొటాష్ ఎంత ఇస్తున్నామో మన దాన్ని బట్టి వేసుకోవాలి. దాన్ని కూడా అదేమంటే ఒకేసారి వేసుకోకూడదు. నత్రజని అంటే యూరియా ఎక్కువ వేస్తే మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఆ సగము దుక్కిలో వేసుకొని మిగతా సగాన్ని 2 సార్లు అంటే పూత సమయంలో ఫ్లవరింగ్ టైంలో ఒకటి గింజ కట్టే దశలో వేసుకోవాలి. కాబట్టి ఒక్క యూరియాని మాత్రమే వేస్తే మీకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో ఎప్పుడే కానీ ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చూడండి, అన్నీ కలిపి సమానంగా సమతుల్యంగా వేసుకోవడం చాలా అవసరము. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అంటే దిగుబడులు ఎక్కువ రావాలంటే ఎరువులు ఎక్కువగా వాడాలని. దానివల్ల వాళ్ళకి ఖర్చు కూడా పెరుగుతుంది. రైతు సోదరులు ఇట్లా ఖర్చు పెంచుకొని ఇప్పుడు నేను ముందుగా అన్నట్లు ఉదాహరణకు మన నీళ్ళల్లో ఆల్రెడీ భాస్వరం చాలా ఎక్కువైపోయింది, కొంతమంది ఎక్కువ వేసి. కాబట్టి అట్టా టైంలో ఫాస్ఫరస్ సాల్యుబైజింగ్ బ్యాక్టీరియా చేసుకుంటే నీళ్ళలో ఉండేదాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువ మంది యూరియా ఒక్కటే వాడతారు. వేయడం వల్ల మనం నీళ్ళని పాడు చేస్తున్నాం. కాబట్టి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు బాగా మనం చూసుకో, అందుకే పశువుల ఎరువు, తర్వాత ఆర్గానిక్ మెన్యూర్స్ అంటాం, మన పచ్చిరొట్ట ఎరువులు అనుకోండి, లేకపోతే కేక్స్ అనుకోండి, ఇవన్నీ వేయడం చాలా అవసరం. ఏ పంటకైనా కూడా ఒక్క యూరియా లాంటిది వేసి నేలని పాడు చేసుకోకండి, దిగుబడులు చాలా తగ్గేయడానికి అవకాశం ఉంది. మరొక లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్తారా? సార్ నా పేరు భీమరాజు, మా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం నుంచి మాట్లాడుతున్నాం. భీమరాజు గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ అది తెలంగాణ కదా మనది, ఏ రకాలు ఉన్నాయి, ఎన్ని రకాలు, ఒక శ్వేత అనే రకం ఏమో చెప్తున్నారు. మాకు కొంచెము చౌడు నీళ్ళు సార్, అది మా అందులో నువ్వు వేసుకోవచ్చా, అది మురుగునీరు సౌకర్యం లేదు, మరి అందులో పండుతుందా లేదా అని. ఏమండి, మురుగునీరు సౌకర్యం లేదంటే మేము నువ్వుల పంట గురించి ఎక్కువగా చెప్పాము. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు మురుగునీరు అంటే దాన్ని తట్టుకునేటువంటి పంటలు వేరే ఉన్నాయి, వాటిని చూసుకోండి. ఎందుకంటే ఇంత ముందు అందులోనే పెసర రకాలు వేసాం సార్, రాలేదు, మరి నువ్వు వేస్తే అవుతుందా? ఏమండి, నువ్వు ఇంకా రాదు. ఎందుకంటే నువ్వు చాలా సున్నితమైన పంట. ఎందుకంటే మొక్కల సాంద్రత జర్మినేషన్ రావాలంటే నువ్వులకు మంచి, అందుకే ఆమ్ల క్షార గుణాలు ఉండేటువంటి భూములు ప్రాబ్లమాటిక్ సాయిల్లో దిగుబడులు చాలా తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి వేరే పంటలే వేసుకోండి అంటాం. మీకు పెస మినుములే రాలేదంటే నువ్వులు మీరు వేసుకోవద్దు. ఎందుకంటే మా ఏరియా మొత్తం మాగాని భూములు సార్, ఇది నువ్వు పంట. ఏమండి, అందుకే ఏమండి మిగతా మీరున్నారే సాఫ్లవర్ లాంటివి అట్లా వేసుకోవచ్చు. అంటే కొన్ని పంటలు బాగా తట్టుకుంటాయి, దీన్ని ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటారు. అటువంటి ప్రాంతాలకు ఏ పంటలు అవసరం. ఇప్పుడు మీ ఆదిలాబాద్ జిల్లాలో మన వ్యవసాయ పరిశోధన స్థానం ఉంది, లేదా మన జగిత్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ఉంది, వాళ్ళు చెప్తారు. కాబట్టి నువ్వుల పంట చాలా సున్నితమైందండి ఇది. ఎందుకంటే జర్మినేషన్ రాదు, గింజ మొలకెత్తదు, తర్వాత వచ్చిన తర్వాత కూడా ప్లాంట్ స్టాండ్ రాదు, దిగుబడులు రావు. కాబట్టి అందుకే ముందుగానే మేము చెప్తాము, ఆమ్ల క్షార గుణాలు ఉండేట భూముల్లో వేసుకోవద్దు, తర్వాత మురుగునీరు ఉండేట వేసుకోవద్దు అని చెప్తుంటాము. కాబట్టి మీరు లాస్ అవ్వకూడదు, కాబట్టి అది పనికిరాదని మేము చెప్తామండి. ఇప్పుడు పంట దిగుబడి కరెక్ట్గా రావాలంటే సస్యరక్షణ కూడా ఒక ప్రధాన అంశం కదా, దీని గురించి చెప్పండి. ఏమండి, ఈ నువ్వుల పంటను మనం అనాదిగా అంటే సుమారు 1000 సంవత్సరాల నుండి పండించడం వల్ల మనం ఏమైనాయంటే రోగాలు పురుగులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ రావడం వల్ల ఒక్కోసారి అసలు దిగుబడి రాదు, మొత్తం పోయే అవకాశం ఉంది. కాబట్టి సస్యరక్షణ అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు మొలకెత్తే దశ నుండి కూడా మొత్తం పంట పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము అందుకే విత్తన శుద్ధి అనేది చెప్పాం. విత్తన శుద్ధి చేసుకుంటే విత్తనం ద్వారా వచ్చేటువంటి రోగాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వేరుకుళ్ళు, దీన్ని మ్యాక్రోఫ్యూన్ అంటే చూడండి, ఇది ఒక చాలా ప్రధాన సమస్య. కాబట్టి దాన్ని బాగా తగ్గించుకోవడానికి ఏమంటే అది సాయిల్ బార్న్ డిసీజ్. సాయిల్ బార్న్ డిసీజ్ చేసుకోవడం చాలా కష్టం. ఉదాహరణకు ఇప్పుడు మందులు ఉన్నాయి, ఉదాహరణకు మీరు డైతేన్ అనుకోండి, అట్లా మన మందులు కొట్టుకొని, లేదా ఇప్పుడు కొత్త రకాల మందులు కూడా వచ్చాయి, వాటిని చేసుకొని సాయిల్ బార్న్ డిసీజ్ మెయింటైన్ చేసుకుంటాం. అందుకే పంట మార్పిడి కూడా చాలా అవసరం. ఎందుకంటే సాయిల్ ఇనాకులం అనేది తగ్గాలంటే అదొకటి వేరుకుళ్ళు ప్రధాన సమస్య. అదే మిగతా చిన్న ఉదాహరణకు అనుకోండి, ఆకుమచ్చలో 2-3 రకాలు ఉన్నాయి. ఆల్టర్నేట్ ఆకుమచ్చ ఉంది, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సర్కోస్పొరా ఉంది, ఫెటోప్తెరా ఉన్నాయి. ఆకుమచ్చలు మనము సులభంగా మనం నివారించుకోవచ్చు. ఎందుకంటే మామూలు మందులు ఏదైనా మన ఇన్సేప్ ఉన్నట్లు డైతేన్ లాంటివి ఏదైనా పిచికారీ చేసుకుని, లేదా కార్బండిజం లాంటివి చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఒక ప్రధాన సమస్య ఉంది, దాన్ని ఫిల్లోడి అంటారు, వెర్రితల. అది చాలా ప్రధాన సమస్య.
దాన్ని నివారించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది ఒక ఈగ ద్వారా, దాని వెక్టర్ అంటారు, అంటే వెక్టర్ ద్వారా చేస్తుంది. కాబట్టి దాంట్లో మనం వెక్టర్ని నివారించుకోవడం అంటే ఆ పురుగుని నివారించుకోవడం ముఖ్యం. పురుగు అంటే ఆకురసం పీల్చే పురుగులు, ఆ పురుగుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. కాబట్టి దాన్ని మనకు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి. మనకు ఉదాహరణకు డైమిథియోయేట్ అనుకోండి, ఇప్పుడు మన మొనోకోటోఫాస్ లేదా మెటాసిస్టాక్స్ లాంటివి, అంటే ముఖ్యంగా ఆకు రసం పీల్చే పురుగులను చంపేటువంటి మందుల్ని వాడుకొని మనము ఈ వెరైతల తెరువులు తెలుసు. తర్వాత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మొక్కలను కూడా తీసేసుకోవచ్చు, అంటే బర్న్ చేసుకుంటారు అట్లా చేసుకుంటే. కాబట్టి ఎక్కువగా వ్యాపిస్తే ఆ మొక్కను కూడా పీకేసి మొక్కను కూడా తీసేయాలి తప్పకుండా. ఎందుకంటే ఈ ఫిలోడి మేనేజ్మెంట్ అంటే చూడండి, ఇది చాలా ముఖ్యం. కాబట్టి మనము ఈ నువ్వుల పంట పండించేటప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సస్యరక్షణ ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. అందుకే అప్పుడు మీరు కావాలంటే నీమ్, ఇప్పుడు మనం ఎక్కువగా అంటే కొన్నిసార్లు నీమ్ చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి, నీమ్ బేస్డ్ ఎన్ఎస్కే ఇలాంటివి, నీమ్ బేస్డ్ ఏదైనా మనం వేసుకోవచ్చు. అంటే మనం పురుగులకు అనుకోండి, రోగాలకు అనుకోండి తగ్గించుకోవడానికి. అదే కాకుండా ఇప్పుడు ఉదాహరణకు మన పురుగులో అనుకోండి, పురుగులు చిన్న దశ నుండి కట్ చేస్తూ ఉంటాయి, కట్రోమ్స్ లాంటివి ఉంటాయి. అదే కాకుండా ఎక్కువగా యాంటీగస్టా అనేది దీన్ని ఆకును ముడిచేస్తుంది. తర్వాత ఈ షూట్ అంటారు, తర్వాత కొమ్మలు కూడా ముడిచేస్తుంది. కాబట్టి దీన్ని లీఫ్ వెబ్బర్ అని కూడా అంటారు, తర్వాత షూట్ బోరర్ అని కూడా అంటారు, అలాగే క్యాప్సూల్ బోరర్ అంటారు. అదే మొక్క వచ్చినప్పుడు నుండి కొన వరకు ఉంటుంది. కాబట్టి ఈ యాంటీగస్టా అనేది మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. కాబట్టి దీనికి తప్పకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఇన్సేపు మనం అనుకున్నట్లు బిగినింగ్ స్టేజ్లో అయితే ఎప్పుడే కానీ బిగినింగ్ స్టేజ్లో మనం డైమిథియోయేట్ లాంటివి అంటే మెటాసిస్టాక్స్ చేసుకోవచ్చు. పంట పెద్దగా అయినప్పటికీ మోనోకోటోఫాస్ లాంటిది, లేదా మనకి ఇప్పుడు కొత్త రకం మందులు వచ్చాయి, అలాగే మనము మందులు కూడా మార్చుకోవచ్చు. ఉదాహరణకు నీమ్ బేస్డ్ అని ఎట్లా అంటే ఇప్పుడు సమగ్ర సస్యరక్షణలో ఏమంటే ఒకటే కాకుండా, ఒక పురుగు మందే కాకుండా మీరు బయలాజికల్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎన్ఎస్కే అనుకోండి, మిగతావి కూడా వాడుకొని. మరింత మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి, ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి. మీ ప్రశ్న ఏంటో అడగండి. డాక్టర్ రంగనాథ్ గారు ఉన్నారు. సార్ మేము నువ్వులు అనుకున్నాం, మా నేలలో అంత సారవంతమైన కావు సార్. ఎలాంటి రకాలు ఎంచుకోవాలి, నీటి యాజమాన్య పద్ధతులు ఎన్ని రోజులకి అరకలు ఇవ్వాలి? మీ ఖమ్మం ప్రాంతానికి ఎలాంటి రకాలు అనువైనవి అడుగుతున్నారా? అవును సార్. ఏమండి మీ ఖమ్మం ప్రాంతంలో శ్వేత రకం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు దీన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ అంటే చూడండి, కొత్త రకాలను ట్రై చేయడానికి ఈ శారదా రకాన్ని కూడా ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు శ్వేతాన్ని బాగా పండిస్తున్నారు కాబట్టి శ్వేత వాడుకోవచ్చు. తర్వాత అలానే ఇప్పుడు శారద కూడా ట్రై చేయొచ్చు. ఇంకా కొత్త రకం జగిత్యాల నుండి కొత్తది వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం నుండి కొత్త రకాలు కూడా ఇస్తాం. ఇక నీటి యాజమాన్యం గురించి మీరు అడిగారు కాబట్టి ఏమండి, మనం నేలలో నీటిని సంరక్షించే గుణం చూసుకోవాలి. తర్వాత చలికాలం అనుకోండి పెద్దగా అవసరం ఉండదు, 3 నుండి 4 వారాలకు ఒకటి ఇచ్చినా చాలు. అందుకే ఈ నువ్వుల పంటకు 2 లేదా 3 తడులతో సరిపోతుంది. అదే మీరు వేసవిలో వేశారనుకోండి, ఎండ తీవ్రత పెరిగిందనుకోండి, ఇసుక నేలలో అనుకోండి, అంటే నీటి తడులు ఎక్కువగా ఇవ్వాలి. అంటే 2-3 వారాలకు ఒకసారి ఇవ్వాలి. అంటే అప్పుడు మనము వ్యవధిని తగ్గించుకోవాలి. అంటే 8-10 లేదా 10 నుండి 15 రోజులు చేయాలి. అదే ఇప్పుడు చలికాలం అనుకోండి, ఆ నీటి అవసరం ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఆవిరి తక్కువ ఉంటుంది, ఎవాపరేషన్ అంటారు, తర్వాత భూమిలో కూడా బాగా ఉంటుంది. కాబట్టి అప్పుడు 20 నుండి 30 రోజులైనా పోతుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది మీకు రైతులకు బాగా అనుభవం ఉంది. మనము నేల గుణం బట్టి, నేలలో మనం తేమను తట్టుకునే శక్తిని బట్టి, తర్వాత ఎండ తీవ్రత బట్టి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్కువ కూడా ఇవ్వకూడదండి. ఎక్కువ ఇచ్చినా కూడా ఊరికే వెజిటేటివ్ ఎక్కువైపోయి దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి సమగ్రంగా నీటి యాజమాన్యం కూడా చూసుకోవడం అవసరం. ఇప్పుడు ఈ నువ్వుల పంటలో తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎక్కువ వ్యాపించే అవకాశాలు ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా నివారించుకోవాలి? ఏమంటే ఇంతసేపు మనం అనుకున్నట్లు ఇది మనము వేల సంవత్సరాల నుండి, సుమారు 2-3 వేల సంవత్సరాల నుండి మనం పండిస్తున్నాం. కాబట్టి పురుగులు రోగాలు ఎక్కువైపోయి పంట దిగుబడులు మీరు ఫస్ట్లో అడిగారు, ఎందుకో దిగుబడి ఎక్కువ అంటే ముఖ్యంగా సస్యరక్షణ మనం చేయడం లేదు. కాబట్టి సస్యరక్షణ బాగా చేసుకుని, యాజమాన్యం బాగా చేసుకునే వాళ్ళకే మంచి దిగుబడి వస్తున్నాయి. 3 నుండి 4 క్వింటాల నుండి 5 నుండి 6 అని. అదే బాగా చేయని వాళ్లకు 20 కిలోలు 50 కిలోలు కూడా రావడం లేదు. కాబట్టి సస్యరక్షణ బాగా చేసుకోవడం, ఎరువుల యాజమాన్యం ఇప్పుడు పురుగులు కానీ రోగాలు కానీ చేసుకుంటాం. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం ఈ పురుగులు యాంటీగస్టా అనుకోండి. అలాగే ఒక్కోసారి ఇంకోటి వస్తుంది, దాన్ని ఏమంటారంటే గాల్ ఫ్లై అంటారు. అది కూడా ఏదైనా పురుగులు వస్తే ఎక్కువగా మనం అనుకున్నట్లు చిన్న దశలో అయితే ఇప్పుడు మన సిస్టమిక్ ఇన్సెక్ట్స్ అంటారు, మన డైమిథియోయేట్ లాంటిది, మెటాసిస్టాక్స్ లాంటిది చేసుకోవచ్చు. పంట కొద్దిగా పెద్దగా అయినప్పుడు అంటే క్యాప్సూల్స్ అంటారు, తర్వాత గింజ కట్టే దశలో మన ఉదాహరణకు మోనోకోటోఫాస్ లాంటిది అనుకోండి. అలాగే ఇన్సేపు మనం అనుకున్నట్లు
ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ అంటాం, పెస్ట్ మేనేజ్మెంట్ IPM అనుకోండి, లేదా సమగ్ర సస్యరక్షణలో చూసుకుంటే ఈ నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల మనము ఉధృతిని, ఈ రోగాలు కానీ పురుగుల ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంది. దాని బయలాజికల్స్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా బాగానే వచ్చాయి, మనం BT అనుకోండి, నిమోరియా అనుకోండి, అట్లా కూడా వాడుకొని ముందు బాగా వీటిని సమగ్ర శిక్షణలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకు మీరు చెప్పినట్టుగా వేల సంవత్సరాలుగా మనం నువ్వుల పంటను సాగు చేస్తున్నాం. సో పురుగులు వాటి ఉధృతి కూడా అలాగే ఉంటుంది. మరి ఈ దిగుబడిని పెంచుకోవడానికి, ఈ సమస్యను అధిగమించడానికి వేరే ఏవైనా సాగు పద్ధతులు ఏమైనా ఉన్నాయి? ఏమండి, ఇప్పుడు మనం అనుకున్నట్లు ముఖ్యంగా మనం ఒకటి సస్యరక్షణ బాగా చూసుకోవాలి, మొక్కల సాంద్రత బాగుండేట్లు చేసుకోవాలి, గింజ బాగా కట్టేట్లు చూసుకోవాలి, తర్వాత తాలు శాతం తగ్గేట్లు చూసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ప్రధాన సమస్యలో ముందుగా నేనట్లు భూసార సమస్య, నీటి యాజమాన్యం సరిగా చేయరు, సస్యరక్షణ, ఈ 3 ప్రధాన సమస్యలు. దాంట్లో కూడా సూక్ష్మ పోషక పదార్థాలు, అలా ఎక్కువగా పురుగులు వస్తే, ఉదాహరణకు నేను అన్నట్లు చిన్న రోగాలు అనుకోండి, పొడరుమిడి లాంటిది గంధకం లాంటితో తగ్గించుకోవచ్చు. అదే ఆకుమచ్చలు అనుకోండి, మన కార్బనిజం డైతే లాంటితో చేయించుకోవచ్చు. ప్రధాన సమస్యలు అంటే ఒకటి ముందుగా మేకర్ లాంటి వేరుకుళ్ళు, తర్వాత వెర్రితల, ఇది కొద్దిగా కష్టం. కాబట్టి పంట మార్పిడి కూడా చాలా అవసరం. పంట మార్పిడి చేసి కూడా మనం ఈ పురుగులు రోగాల ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇందాక మీరు చెప్పారు తమిళనాడు రాష్ట్రంలో దిగుబడి చాలా ఎక్కువగా ఉంది, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కడపలో కూడా దిగుబడి ఎక్కువగా ఉందని. అంటే సరాసరిగా మన దేశంలో ఎంత దిగుబడి శాతం ఎలా ఉంది, దీన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? కాబట్టి ఎక్కువగా ఈ పంటని చాలా అంటే సుమారు 60 నుండి 70% రెయిన్ఫెడ్ అంటే డ్రై ల్యాండ్లోనే పండిస్తున్నారు. అక్కడ ఏమంటే పంట డ్రౌట్ వల్ల కూడా తగ్గిపోతుంది. ఉదాహరణకు రాజస్థాన్ లాంటి దేశాల్లో డ్రౌట్ వల్ల, అట్లా మన దగ్గర కూడా మన యాజమాన్యం సరిలేదనుకోండి, డ్రౌట్ వల్ల తగ్గిపోతుంది. అలాగే భూసారాలు అస్సలు ఉండదు, ఊరికే వెదజలు వస్తారు. అక్కడ ఏమంటే ఆల్మోస్ట్ 10 times డిఫరెన్స్ ఉంది. పంట గ్రోత్ అనుకోండి, బ్రాంచింగ్ అనుకోండి, క్యాప్సూల్ అనుకోండి, గింజగడ్డం. కాబట్టి అంత తగ్గడానికి అవకాశం ఉంది. బాగా చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్లు కడప లాంటి ప్రాంతాల్లో బాగా చేయడం వల్ల ఈ ఎకరాకు 7 నుండి 8 క్వింటాలు కూడా తీశారు. ఒకసారి మేము రైతుల సదస్సు పెడితే వాళ్ళు చెప్తూ ఉండే ఫిగర్స్ నమ్మలేకపోయాను. అలాగే మన పాత వైస్ ఛాన్సలర్ గారు ఉండేవారు, ఐవి సుబ్బారావు గారు, వారు చెప్పేవారు తణుకు ప్రాంతంలో 8 నుండి 10 క్వింటాలు ఎకరాకు వస్తుందని. వినేవాళ్ళు, సార్ 8 నుండి 10 అంటే చాలా ఎక్కువ, కాబట్టి మనం 5 నుండి 6 ఎక్కువ చెప్దామని. చాలామంది రైతులు, వందల మంది ఇప్పుడు తెలంగాణలో కరీంనగర్ ప్రాంతం అనుకోండి, తణుకు ప్రాంతం అనుకోండి, కడప ప్రాంతాల్లో అంటే చాలామంది 5 నుండి 6 క్వింటాలు ఎకరాకు తీస్తున్నారు. అంటే కాబట్టి దీన్ని అంతా కలిపిన కూడా సక్సెస్ స్టోరీ 1 to 2% ఉంది. దీన్ని మనము రిప్లికేట్ చేయాలి. 5, 10, 20% చేయగలిగితే మన దిగుబడులు బాగా పెంచుకోవచ్చు, మన ఎగుమతులు బాగా పెంచుకోవచ్చు. ఉదాహరణకు మనము సుమారు 100 దేశాలకు మనం నువ్వుల్ని ఎగుమతి చేస్తున్నాం. మనం ప్రపంచంలో నెంబర్ 1 వరల్డ్ ఎక్స్పోర్టర్స్ మనమే. ప్రపంచ దేశాలన్నీ కూడా మన మీద ఆధారపడి ఉన్నాయి. నేను ముందుగా అన్నట్టు సుమారు 5,000 కోట్లు మనం ఆర్జిస్తున్నాం ఫారెన్ ఎక్స్చేంజ్. దాన్ని ఇప్పుడు మనం 10,000 కోట్ల వరకు పెంచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ వరల్డ్ లీడర్ పొజిషన్ని ఉంచుకోవాలంటే మనం బాగా పంటని అంటే యాజమాన్య పద్ధతులు అనుకోండి, మంచి రకాలు అనుకోండి, క్వాలిటీ అనుకోండి చేసుకోవాలి. అదే కాకుండా మనం ఇప్పుడు చూస్తే ప్రపంచంలో మన కాంపిటీటర్స్ అంటే ఆఫ్రికాలో సూడాన్ దేశం అని, ఇప్పుడు చైనా బాగా కూడా కాంపిటీషన్లో వస్తుంది. ముఖ్యంగా తెల్లగా మంచి రకం, దానికి మొత్తం ప్రపంచ మార్కెట్లో చూస్తే 70, 80, 90% తెల్లది. ఎందుకంటే మన ఫుడ్ ప్రొడక్ట్స్గా బ్రెడ్ పైన మిగతా వాటి మీద వాడుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక మార్కెట్ కూడా తయారవుతుంది. జపాన్ లాంటి ప్రాంతాల్లో, కొన్ని యూరోప్ దేశాల్లో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్లో వెళుతుంది. దానికి ఎక్కువగా బ్లాక్ ఇదే వెళుతుంది. ఉదాహరణ తమిళనాడులో ఇదేమనే కంపెనీ సుమారు 300 కోట్లు ఈ నువ్వులని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు అన్ని రకాలకు, అమెరికా నుండి మొదలుకొని యూరోప్ నుండి అన్ని దేశాలకు, అది సుమారు 300 ఏండ్ల కంపెనీ. అలానే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఆయన అశోక్ అగర్వాల్ అని కూడా ఆయన అన్ని దేశాలకు పంపిస్తున్నారు. ఉదాహరణకు 10 సంవత్సరాల నుండి జపాన్ వాళ్ళు మన మార్కెట్ని తీసుకోవడం లేదు. వాళ్ళు ఏమంటే కొన్నిసార్లు మన దేశం నుండి వేరే దేశానికి పోయి అక్కడ టెస్ట్ చేసి అక్కడ నుండి తిరిగి పంపిస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది 2% కన్నా తక్కువ ఉండాలి. లక్కీగా మన శ్వేత రకంలో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా అది ఎక్స్పోర్ట్ అవుతుంది. అలానే ఆక్సాలిక్ అనేది కూడా 1% కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి అటువంటి రకాలు మన దగ్గర ఉన్నాయి, మంచిగా బాగా చేసుకోవాలి. అదే కాకుండా లిగ్నాన్స్ అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో లిగ్నాన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. అంటే 800 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువ ఉండాలి. కొన్ని ఆఫ్రికా దేశాల్లో 250 కూడా ఉన్నాయి. కాబట్టి ముందు కూడా అట్లా మనము తెల్లగా ఉండి బోల్డ్ గింజ అంటారు. ఉదాహరణకు 1000 గింజలు 3 నుండి 3.5 గ్రాములు వస్తుంది. మనము 4 గ్రాములు పైన ఉండేట్టు చేసుకోవాలి. అలా అంటే తెల్లది బోల్డ్ సీడ్ అంటాము, బాగా లావుగా ఉండే గింజలు. తర్వాత ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండాలి, ఆక్సాలిక్ యాసిడ్ తక్కువ ఉండాలి, తర్వాత లిగ్నాన్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇండస్ట్రీ అనేది పెరగడం వల్ల
మంచి హెల్తీ ఆయిల్స్ అంటారు. ఇప్పుడు సెసమ్ అనేది చాలా హెల్తీ ఆయిల్, కాబట్టి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మనం ముందు బాగా చేసుకోగలిగితే ఇంకా ఎగుమతి ఎక్కువ, తర్వాత రైతులకు మంచి లాభాలు కూడా రావడానికి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం ఒకసారి. హలో, నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. సార్ ఎంఎస్ పటేల్, నిర్మల్ జిల్లా సార్, కొత్త జిల్లా. నిర్మల్ నుంచి చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ మేము ఇప్పుడు పసుపు వేసినాం సార్. పసుపు వేసి తీసిన తర్వాత ఫిబ్రవరి మార్చ్ తర్వాత నువ్వే వేయాలనుకుంటున్నాం సార్. ఏ రకం వేస్తే బాగుంటుందండి? ఏమండి, మార్చిలో వేస్తే చాలా లేట్ అవుతుంది, ఎండలు ఎక్కువ దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంది. నేను ముందుగా అన్నట్లు మీరు ఫిబ్రవరిలో తప్పకుండా వేసుకోవాలి. ఏమండి, పసుపు తర్వాత ఇప్పుడు మన చాలా ప్రాంతాల్లో తెలంగాణ అనుకోండి, ఆంధ్ర అనుకోండి, రాయలసీమలో కూడా పసుపు తర్వాత బాగా వేస్తున్నారు. ఇప్పుడు నేను అన్నట్లు మీ నిర్మల్ జిల్లాకు శ్వేతారకం చాలా బాగా వస్తుంది. చాలామంది పసుపు తర్వాత వాడుతున్నారు, దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి. కాబట్టి కానీ ఆలస్యం చేయొద్దు. మీరు మార్చిలో వేసేటప్పటికి ఎండలు ఎక్కువైపోయి దిగుబడులు సగానికి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలోకి వేసుకోవడం అవసరం. ఎంత ముందుకు వేసుకుంటే అంత మంచిది. ఉదాహరణకు జనవరిలో వేసుకునే వాళ్ళు చూడండి 5 నుండి 6 క్వింటాలు కూడా వస్తుంది. ఉదాహరణకు మీరు మార్చి వేశారనుకోండి, అది పూత వచ్చే లోపటికి ఏప్రిల్ మే, అప్పటికి ఎండలు 40-42 డిగ్రీలు ఉండడం వల్ల దిగుబడులు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గింజ కట్టదు, అక్కడ ఫెర్టిలైజేషన్ అవ్వదు. కాబట్టి ఏ పంటకైనా మనం అందుకే ఆప్టిమం టైం అంటుంది, సరియైన కాలంలో విత్తుకోవడం చాలా అవసరము. అట్లా మీరు పసుపు తర్వాత వేసుకోవడం చాలా మంచిదండి, దిగుబడులు కూడా బాగా వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఈ మార్కెటింగ్ అనేది ఎగుమతులకు సంబంధించి మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ విషయం కదా. మార్కెటింగ్కి సంబంధించి రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమండి, ఇప్పుడు అన్ని నూనె గింజల పంటలు మిగతా పంటలకు కంపేర్ చేస్తే నువ్వులను మనము ప్రధానంగా మన సొంత అవసరాలకే సుమారు 50-60% వాడుతున్నాం. కాబట్టి మనకు కూడా చాలా అవసరం. అదే కాకుండా ఎక్స్పోర్ట్ మార్కెట్ చాలా ఉంది, చెప్పాను కదా మీతో, సుమారు 100 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఉదాహరణకు ఇదేం లాంటి కంపెనీ వాళ్ళు చాలామంది అన్ని తావులా వాళ్ళు మనకన్నా ఎక్కువగా వాళ్ళు ట్రేడర్సే చాలా బాగా రైతులకు చేపిస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ అనేవారు, వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మార్కెటింగ్ అనేది సమస్య లేదండి. మిగతా పంటలు ఎంఎస్పి అనేది చాలా తక్కువ ఉండడం వల్ల, ఉదాహరణకు పొద్దురగడు అనుకోండి, మిగతా పంటలు దెబ్బతింటున్నారు. అయితే నువ్వులకు ఎంఎస్పి కన్నా 50-100% మార్కెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఒకానొకప్పుడు 10, 12, 14 వేలకు వెళ్ళింది. కానీ ఇప్పుడు తిరిగి మార్కెట్లో ప్రపంచ వ్యవస్థలో కొద్దిగా మార్పులు రావడం వల్ల చైనా కూడా మనది అక్సెప్ట్ చేయడం లేదు, జపాన్ తీసుకోవడం లేదు. కాబట్టి తిరిగి తగ్గింది, 8-9 వేలకు తగ్గింది. ఒకసారి పంట ఎక్కువైనప్పుడు 7 వేలకు కూడా తగ్గుతుంది. కానీ ఎంఎస్పి కన్నా ఎప్పుడు 50 నుండి 100% ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ అనేది సమస్య కాదండి, ఎక్కువగా మనం ప్రొడక్షన్ చేయాలి, రైతులకు లాభాలు వచ్చాయి. ధన్యవాదాలండి, మా స్టూడియోకి వచ్చేసి మంచి సమాచారాన్ని అందించారు. అదనపు సమాచారం కోసం సంప్రదించండి డాక్టర్ రంగనాథ్, ప్రధాన శాస్త్రవేత్త, నూనె గింజల పరిశోధన సంస్థ IIOR, రాజేంద్ర నగర్. ఫోన్ నెంబర్ 9676531742. మరోసారి 9676531742. ఇది ఈనాటి రైతు నేస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.